నంద్యాల జిల్లా నందికొట్కూరులో వెలిసిన శ్రీ సూర్యనారాయణ ఆలయంలో ప్రతి సంవత్సరం రథసప్తమి సందర్భంగా స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణ ఉత్సవానికి ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఉగాది పండుగ రోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలకు తాకడం విశేషంగా చెప్పుకుంటారు. ప్రతాపరుద్రుడు రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించగా ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది. అయితే గర్భగుడిని కదిలించకుండా ముందు భాగంలో ఆలయ శిఖరం, ధ్వజస్తంభం, గుడి నిర్మాణం భక్తుల సహకారంతో చేపట్టారు. ప్రచండం కశ్యపాత్మయం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. నా పేరు చిత్తూరు శిరీష్ కుమార్. సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు, నందికొట్కూరు కోటాగిరి. ఈ దేవాలయం దాదాపుగా 13వ శతాబ్దానికి చెందినటువంటి ఒక రాజుల కాలంచే నిర్మించబడినటువంటి అతి పురాతనమైన శ్రీ ఛాయావిశాసన సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఈ దేవాలయం జీర్ణావస్థకు చేరుకుని ఉంటే 25 సంవత్సరాల క్రితము గర్భగుడిని మాత్రం కదిలించకుండా ముందు భాగాన్ని మాత్రం రీమోడల్ చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకిరణాలు చక్కగా స్వామివారి పాదాల మీద ఉండడం ఇక్కడ విశేషం. అలాగే ఆరోగ్యం భాస్కరాదిత్యని ప్రమాణ వాక్యం. ఆరోగ్యానికి, రాజకీయానికి ఈ రవి అధిపతిగా కూడా ఉంటాడని, అలాగే ఈ యొక్క 9 నవగ్రహాలకు మొట్టమొదటి గ్రహము సూర్యుడైనటువంటి వాడు రాజుగా ఉంటాడని కూడా ప్రసిద్ధి. అలాగే మానవ జీవితంలో పాండవులకు అక్షరను ప్రసిద్ధాడని, ఆంజనేయ స్వామి బావుని విద్యాభ్యాసం చెప్పినాడని, సత్రాయుత్తుకు శమంతకం ఇచ్చినాడని చెప్పేసి చాలా ప్రసిద్ధి. అంటే మానవ జీవితంలోనే సూర్యుని ఆరాధన చేసి మంచి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయము ప్రసిద్ధి చెందబడినటువంటి పురాతనమైన దేవాలయాల్లో మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ ఒకటి, రెండవది నందికొట్కూరుగా చెప్పబడుతుంది. కాలక్రమేణా కర్నూలులో నిర్మాణం జరిగింది, తర్వాత వెలుగోడు పక్కలో ఒక నిర్మాణం జరిగింది. అట్లా కాకుండా పురాతనమైన ప్రసిద్ధి చెందబడిన సూర్య దేవాలయాలు మన రాష్ట్రంలో 2గా చెప్పబడినాయి. ఈ మాఘశుద్ధ సప్తమి రథసప్తమికి స్వామివారి కళ్యాణం, రథోత్సవం, అన్నదానం మహావైభవంగా జరుగుతుంది. ఆదివారంలో స్వామివారికి విశేషంగా సూర్యనారాయణ స్వామికి అభిషేకాలు, సూర్య నమస్కారాలు,